దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక. అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించాం. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్నా నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. అంటే ఈ మధ్యన నేను రమేష్ గారికి రాజ్యసభ పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా దాని మీద అసలు ఒక నెల రోజులు గొడవ జరిగిందని, ఇంకా జరుగుతున్నాను నాకు తెలియదు, ఇంకా జరుగుతుండాలి నాకు తెలిసి. నేను ఒక వ్యక్తిని ఎలాగ నేను నిర్ధారిస్తాను, ఎందుకు ఇస్తాను? మరి శివ గారిని గుర్తించినట్టుగానే, మునీర్ని గుర్తించినట్టుగానే రమేష్ గారిని కూడా అలాగే గుర్తిస్తాను నేను. అలా గుర్తించకపోతే తప్పు చేసినాడు అవుతాను కదా అండి. అంటే నువ్వు కూర్చోబెట్టి ఇప్పుడు నిజంగా మనతో పాటు ఒక 10 మంది ఉండి ఆయనతో సరిసమానంగా కొద్దిమంది ఉండి అలాగే పనిచేసి వాళ్ళు ఎవరు లేకుండా ఆయన ఒక్కరికి ఇచ్చామంటే అర్థం ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇస్తే ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి అంటారు. సో ఇది కొన్నిసార్లు నేను మాట్లాడుతాను బలంగా, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి మీ పొలిటికల్ గెయిన్స్ కోసం జనసేన అంటాం, అది రైట్ కాదు. మెయిన్గా మీకు భవిష్యత్తులో వచ్చేది కూడా చెప్తున్నాను. మొన్న రాజమండ్రిలో మీరు కొంతమంది చూసే ఉండొచ్చు. రాజమండ్రి వచ్చినప్పుడు చాలామంది బీసీ నాయకులు చాలామంది నా దగ్గరికి వచ్చారు. ఈయన తెలంగాణలో కూడా సామాజిక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇన్ని బలమైన కులాలుండి ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాయి అని మాట్లాడుతూ ఉంటే బీసీ నాయకులందరికీ చెప్పాను. దాదాపు 105 కిలోల పైన 105 కులాల పైన ఉంటాయి బీసీ సామాజిక వర్గాలు అన్నీ కలిపి. ఒక్కొక్క కులంలో కొన్ని ఉపతెగలు ఉంటాయి. కాపుల్లో బలిజ, తెలగ, ఒంటరి ఇలాంటి సమూహాలు. మొన్న మాట్లాడినందు ఏంటి కోపం చెప్పండి వీళ్ళందరికీ. మాకు సంఖ్యాబలం ఉంది, మాకు ఎవరు ఇవ్వట్లేదు అంటే మిమ్మల్ని మీరు అడిగే స్థితిలో ఎందుకు పెట్టుకున్నారు? మిమ్మల్ని మీరు ఒకళ్ళు ఇచ్చే పరిస్థితులు ఎందుకు పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు? అంటే మీకు ఐక్యత లేదు. మీకు ఐక్యత లేనప్పుడు ఏం జరుగుతుంది? బీసీ నాయకులు కూడా అదే చెప్పాను. నేను ఇవ్వడానికి నేనెవరన్నాను? మా బీసీలని చేయంటే బీసీలని చేయడానికి నేనెవరన్నాను? పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ దిగొచ్చాడండి. అసలు మీరు ఎవరిని కూడా 50% ఉన్న బీసీ కులాలన్నీ కూడా అసలు మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం ఏముందంట? మీరు అందరూ కలెక్టివ్గా ఉంటే మీరు 10 మందికి ఇవ్వగలిగే పరిస్థితుల్లో మీరున్నారు, మీరు ఉండాలి. కానీ మీరు ఎంతసేపు దేహి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు అంటే మీకు ఏం జరుగుతుందంటే మీరు గొడవలప్పుడు మటుకు అందరికి ఏకమవుతున్నారు. కానీ నిజంగా ఎప్పుడైతే ఓట్లు రావాలో అప్పుడు మటుకు మీరు నాయకత్వం లోపం కావచ్చు, రకరకాలుగా ముక్కలుగా విడిపోయి ట్రెడిషనల్ పార్టీస్కి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది రీజన్. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు దామోదరం సంజయ్ గారు నేను పదే చెప్తున్నా, ఆయన దళిత కులానికి చెందిన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్ని కులాలకి ఆమోదయోగ్యమైన నాయకుడు, అంగీకారయోగ్యమైన నాయకుడు కావాలి. అది మిగతా కులాలు కూడా సాధించగలగాలి. అది కాపుల్లో కావచ్చు, బీసీ కులాల్లో కావచ్చు, యాదవ, గౌడ, సెట్టిబల్జీ కులాల్లో కావచ్చు, ఇచ్చేది అన్ని బీసీ కులాల్లో కావచ్చు, ఎస్టీ కులాల్లో కావచ్చు, దళిత కులాల్లో కావచ్చు. అది వచ్చిన రోజునే చాలామంది నాయకులు ఇప్పుడు తెర వెనక్కి కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు మీరు అలాగ కనుక మీరు బలపడితే మీకు వైసీపీ లాంటి పార్టీ మీకు అవసరం ఉండదు.
నాలాంటి తిట్టాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. నాలాంటి ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాడు. నిజంగా మీరు అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు, మనస్ఫూర్తిగా.